గాయస్ ఇప్పుడైతే మా వాళ్ళు ఫోటో దిగుతుండే. అరే అచ్చులు పడితే రా, దాన్ని ఎందుకు పెడుతున్నావు? అచ్చులు పడితే రా, శుద్ధి అచ్చులు పడ్డాయి. అచ్చులు పడ్డాయి. సాయిబాగ్ చూపెట్టి ఆడే ఇప్పుడు ఫోటో దిగుతా అనేసి ఇప్పుడు నువ్వే కదా బండ్లు మొత్తం పడగొట్టి నాకు ఇట్లా పెట్టిండు. నీకెట్లా తెలుసు మళ్ళీ బండి పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు చూసినా. నేను అందుకే ఆడబెట్టిండారా బండి ముట్టొద్దని చెప్తే ఎందుకు ఎక్కించుకొస్తున్నావు మళ్ళీ ముగ్గురు పెట్టి దిగుతుండు ఇట్లా గీక్తుండు బోర్లతో. ఇట్లా పెట్టి ఈడ పెట్టి సాయిబాగ్ చూపెట్టి వీడియోస్ ఆడబెట్టి చెయ్యి. నేను చెప్తున్నా నీకు, నేను ఆడబెట్టిన చెయ్యి. కష్టపడి బండి కొనుక్కుంటే ఇప్పుడు నంబర్ ప్లేట్ రాదు ఇంక మళ్ళీ గలీజ్గా కొడతాను బండి. బండి కొనుక్కుంటే ఇదేంటి మరి ఇదేంటి చేపి మరి పెట్టి చేపి మళ్ళీ 20,000 అయితే. అరే అక్క నేను పెట్టలే అక్కడ గీతలు చూసా తీరా నువ్వు పెట్టేటప్పుడు. నేను గీతలు పెట్టి నన్ను అన్నట్టు గీతలు పెట్టలేక నేను పెట్టినావు నువ్వేరా. మరి గీతలు ఏంటి మరి అక్క పెట్టాక అంతే. అట్లనే పెట్టొద్దురా గోర్లతో దిక్కుతున్నావు. నేను రాకరమ్మో అమ్మో ఇది బండి కలిపి రాకున్నావు. గీకలే కూడా గీకలే నాకు. అదే పెట్టకి బండి మీద పెట్టిన కాడ కూర్చోబోయి. అయ్యో అక్క గీక కూడా గీకలే నాకు. అరే ఈడబెట్టి ఆడబెట్టి అక్క నేను వెళ్ళిన వాడు అక్క గాటే టోట్లో వస్తూ గీతలు పట్టే నిజంగానే పడ్డాడేవా ఆడే. అరే నేను చేయలేనా అక్క. నిజంగానే పడ్డాయి. కష్టపడి పక్కన పెట్టి మాటే వినుండ్రి. ఒక గీతలన్నా పడితే కష్టపడి కొనుక్కున్నాము. అరే నువ్వు అనవసరంగా చేయి పెట్టినారా గీతలు ఎట్లుంటాయి నువ్వే పెట్టినారా ఇట్లా అన్నం తెచ్చి వారం కూడా కాలేదు అప్పుడే గీక్తుండు. ఆడే పెట్టించు చిరంజీవి గారు కూడా చెప్తుండు. అరే నువ్వు నిజంగా పెట్టినావు అబద్ధాలు. మళ్ళీ గీతలు ఎట్లా వచ్చినాయి? ఈడొకటి ఆడొకటి 3 దగ్గరే గిక్కినావు. 20,000 అయితే ఇప్పుడు అవి నువ్వు పైసలు తీసుకురా మీరు అదే వాళ్ళని అడిగిపో. 10,000 పట్టుకురా. సరే నువ్వు పైసలు ఇవ్వకుండా సరే నువ్వు పెట్టినవారా చిరంజీవి? నేనేది పెడతా కాదు పెట్టడా చూసా చెప్పా. ఎవరు పెట్టినా నువ్వు నిజం చెప్తా. నేనైతే ఇన్నాళ్ళుగా ఓ ఒంటరై నేను
బండి గీతలు పెట్టి కేంద్ర రూపాయేంద్ర అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా బండి గీతలు పెట్టి రూపాయేంద్ర లేదా నువ్వు ఆపేసాయి నువ్వు గీతలు గీసింది నువ్వు ఏదో పాపమని ఫోటో కాదు మేము ఇప్పటిదాకా ఉన్నప్పుడు కూడా గీకిన ఇప్పుడు వాళ్ళ ఫోటోలు ఇలా పైసలు పట్టుకొని రా నువ్వు లేకపోతే వారు పట్టుకోండి వస్తావు మీ ఇంటికి వచ్చి మీ బండ్లు పట్టుకోండి సావరా 3 దగ్గర నువ్వు గీకాలంటావు ప్రూఫ్ ఏంటా నువ్వు గీకలేవు చూపిదా చూపి అదే చూసినాం పైసలు లేకుండా సరే పోవచ్చు పంపని చెప్పారు ఇప్పుడు పక్క నేను ఎట్లా కొడుతుందో నాకు నువ్వు గీకలేవు అరే ప్రూఫ్ ఏంద్రా మరి చూపిరా ప్రూఫ్ చూపి నువ్వు గీయలేవు ప్రూఫ్ చూపి ప్రూఫ్ నా కళ్ళతో గీకినవురా నువ్వు ఆయన గీకినావు నేను చూసిన బండికి ఇచ్చిందా కేంద్ర తక్కువ ఫోటో దిగుతున్నా అంతే నేను గీయాలి ఫోటో దిగుతున్నా మంచిగా ఫోటో దిగుతున్నా గీతలు ఎట్లా పడ్డా సరే ఈడ దిగితే గాడి నువ్వు పడతో వచ్చినా 3 దగ్గర గీకిలో ఒక్క చెప్తుంది తీసుకొని రావచ్చు నువ్వు ఇంటికాడనేనా వాడకి బయట వీడియో ఉన్నాడు కదా వస్తున్నా అనుకుంటా కొట్టింది ఒక రూపాయలు చేస్తుండే వచ్చి ఎంతరాని వెళ్ళిపోన్నాడు సరే ఎవరు కొట్టి నటకర గెటగెల సుదురుండే ఉగ గటగెల్ల తేనండే జమ్మిల నంగలే నువ్వు గమ్మున అవసరం చెప్తున్నారు వెళ్ళిపోమని చెప్పరా
దాని పెయింట్ వేయాలి, పైసలు పట్టుకొని రా పోను. పైసలు అరే నేను గీకనే అంటే అప్పుడు నువ్వేంద్రా నువ్వు గీకలే. నేను ఎందుకు గీస్తాను అరే ఆమె చెప్తున్నావు, నేను చెప్తున్నా, అనే నువ్వే గీసినావు. నీది కోరి చెప్తుంటా గీయలేవని. నువ్వు దిగినామరా ఫోటోలు. అయ్యో ఒక ఫోటో తీసి పెట్టు. అమ్మ గీనా కదరా మేము మరి దాన్ని. నేను గీకలే. కొత్త బంద్ అవుతాం, నెంబర్ ప్లేట్ గిట్ట రాలేదురా. గీకలే ప్రూఫ్ ఏం చూపిద్దా. పైసలు పట్టుకరా పో నాడు. పైసలు పట్టుకరా. రూపాయేంద్రా నువ్వు గీసింది కాక. ఏం చేస్తారా ఏం చేస్తా గుద్దుతారా ఈత కళ్ళు కలిపి కొడితే మునకలు కలిపేను గసాబి సమితి మీరే లోకలు గీతలు పెట్టిన రూపాయేంద్రా లేదా. నేను కూడా గీతలు పెట్టలే, ఫుల్ సీరియస్ అయినా నేను. అట్లా ఎందుకు కొడుతున్నాను? అరే నిజం దీనికి గీతలు కలర్ అయ్యా నిజంగా ఉన్నట్టేంద్రా. పట్టు కొట్టు కొట్టు. అయ్యా కాదు నిజంగా